వెల్కమ్ టు ఇంటీరియర్స్. మన అందమైన ఇంటికి రెట్టింపు అందాన్ని ఇచ్చేది వుడ్ వర్క్. మరి ఈ వుడ్ వర్క్ ని డెకోరం లేదా వెనీర్ తో మనం చేయించుకుంటాం. మరి ఇప్పుడు డెకోరం లో కూడా బోల్డ్ అని కలర్స్ అండ్ డిజైన్స్ వచ్చాయంటే అసలు మన ఇంటి ఇంటీరియర్ కి ఈ డెకోరం వాడాలి అంటే ఎలాంటి సెలెక్ట్ చేసుకోవాలి, బడ్జెట్ ఎలా ఉంటుంది, వీటి గురించి మీకు తెలుసుకోవాలండి కదా. మరి ఇంకేంటి కావాల్సిన మన ఇంటీరియర్ డిజైనర్ సుధా గారిని అడిగి తెలుసుకుందాం. హలో సుధా గారు. సుధా గారు, డెకోరం లో ఇంతకుముందు బోల్డ్ అని కలర్స్ వచ్చాయి, మరి ఇప్పుడు ఎలాంటి ట్రెండ్ లో ఉన్నాయి? డెకలం అంటేనే ముందు ఒకసారి ఒక వ్యూ చెప్తానండి. అసలు డెకలమ్స్ అంటే ఏంటి అని. అసలు డెకలం అంటే మా లాంగ్వేజ్ లో లామినేషన్ అంటాం. ఓకే సో అది పాతకాలం లాగా యాక్చువల్లీ పాతకాలం నుంచి మనకి ఆ డెకలం అనేది చాలా ఫేమస్ అన్నమాట. డైనింగ్ టేబుల్ మీద ఉన్నది డెకలం అవ్వాలి, రైట్? సో అది ఈజీ క్లీనింగ్, తడి బట్టతో క్లీనింగ్ చేయడం కూడా ఈజీగా ఉండేది. స్లోలీ ఇది ట్రెండ్ గా వస్తూ ఏంటంటే కబోర్డ్స్ మీద కూడా లామినేషన్ వాడి అలాగా లామినేషన్ ఇంట్రడ్యూస్ అయింది అనమాట. సో అది కొంచెం పాపులారిటీ అయిపోయి మెల్లిగా దాని నుంచి మళ్ళీ లీనియర్స్ వచ్చాయన్నమాట. సో స్లోలీ ఇది ట్రెండ్ లోకి వచ్చేటప్పటికి ఏమైందంటే డెకలమ్స్ వార్డ్రోబ్స్ మీద, కార్ట్స్ మీద అది అక్కడ కూడా వాడడం స్టార్ట్ చేశారు. సో ఇది ఒక మంచి ట్రెండీ లుక్ లాగా వచ్చేది అండ్ మెయింటెనెన్స్ వైజ్ కూడా మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండేది. దానికి మించి ఇంకా సుపీరియర్ గా వచ్చి లీనియర్ వచ్చింది అనమాట. లీనియర్స్, MDF, న్యూ వుడ్ అలాంటివి వచ్చాయి అనమాట కాంబినేషన్స్. సో ఎంతైనా సరే మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు బడ్జెట్ అనేటప్పటికి ఇంకా స్టిల్ లామినేషన్ ఇస్ ఓన్లీ హైయర్ సైడ్ అనమాట. అదే లామినేషన్స్ ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ అనమాట. దీంట్లో వచ్చి మళ్ళీ ఇంకా ట్రెండీ డిజైన్స్ ప్లస్ ఇంకా డెకరేటివ్ లైక్ ఇంపోర్టెడ్ టైప్ అన్నమాట. సో దాన్ని మనం ఏంటంటే అలాంటి లామినేషన్స్ తీసుకుని ఈవెన్ లీనియర్స్ లో మిక్స్ అండ్ మ్యాచ్ లో పెట్టి మనం డిజైన్ చేస్తున్నాం. సో అలాంటివి కొన్ని డిజైన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రశాంతి చూస్తున్నారు కదా, దిస్ ఇస్ వాట్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లామినేషన్స్. ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లామినేషన్స్ వచ్చి మనం ఇదే మొత్తం అంతా ఇల్లు ఇదే పెట్టుకోకూడదు, రూమ్ అంతా. దీన్ని హైలైట్ గా తీసుకుని వేరే లామినేషన్స్ తోటి మిక్స్ అండ్ మ్యాచ్ చేయాలన్నమాట. మేబీ లైట్ కలర్, మేబీ డెకరేటివ్ గా మనం ఆలోచించిన క్రియేటివిటీ తోటి చేయాల్సి వస్తుంది. సో ప్రశాంతి చూస్తున్నారు కదా, ఇది ఒక లాంటి డిఫరెంట్ టెక్స్చర్. చూడండి, దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ టైగర్ స్కిన్, రైట్? లెదర్ ఫినిష్ కైండ్ ఆఫ్. సో ఇది ఒక కైండ్ ఆఫ్ వెరైటీ. ఇక్కడ చూడండి, ఇది టోటల్ లెదర్ లో ఎంబాస్డ్ ఫ్లవర్స్ అన్నమాట. సో డిఫరెంట్ కలర్స్, సో సిల్వర్, కాపర్, బ్రౌన్స్ అలా అన్నమాట. అండ్ దిస్ ఇస్ అగైన్ ఆ ట్రెండీ కలర్ అండ్ దిస్ ఇస్ గోల్డ్ టైప్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ అ లెదర్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది హెడ్ బోర్డ్స్ దగ్గర ఇది యూటిలైజేషన్స్ ఎక్కడెక్కడ వాడచ్చు, ఎలా వాడచ్చు అంటే స్పెషల్లీ ఈ ప్యాటర్న్స్ వచ్చి మన హెడ్ బోర్డ్ అంటే హెడ్ బోర్డ్స్ అంటే మనం మంచానికి ఎక్కడైతే తలగడ పెట్టుకుంటామో దాన్ని హెడ్ బోర్డ్ అంటాం. ఆ హెడ్ బోర్డ్ దగ్గర ఇది వాడితే ఆల్మోస్ట్ మన లెదర్ ప్యానలింగ్ లాగా ఇది దిస్ విల్ సర్వ్ ద పర్పస్ అన్నమాట. సో దీంట్లో కలర్స్ అది కూడా ఏంటి, మన లెదర్ టైప్ అనమాట. బ్లాక్, వైట్, బ్రౌన్ అలాంటి కలర్స్ అనుకుని ట్రెండీ కలర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో కొంచెం షైనింగ్ ఎఫెక్ట్ లో కూడా ఉంటుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, ఒక వెల్వెట్ టచ్ లాగా. సో ఇన్ ద హోల్ ఆఫ్ దిస్ ఫోల్డర్ మీరు అన్ని రకాల టచెస్ చూస్తున్నారు. ఒకటి ఏంటంటే యూ హ్యావ్ అ ఫర్ టైప్, ఒకటేమో కొంచెం లెదర్ లో ఎంబాస్డ్ లెదర్ ఫినిష్ అండ్ దిస్ ఇస్ వెల్వెట్ ఫినిష్. వెల్వెట్ లో కూడా కొంచెం ఏంటంటే డిఫరెంట్ కొంచెం స్పాట్స్ లాగా, సిల్వర్ స్టార్ స్పాట్స్ అండ్ గోల్డ్ స్పాట్స్. సో ఇవన్నీ ఏంటంటే మన కాంబినేషన్. సో ప్రశాంతి ఇదే కాదు, ఇంకా కొన్ని బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట డెకలమ్స్. ఇది చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే కొంచెం లగ్జూరియస్ టైప్ అన్నమాట. సో దీంట్లో కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ బ్యూటిఫుల్ గా చేయొచ్చు అన్నమాట. ఇదే కాకుండా ఇక్కడ చూడండి మిర్రర్ ఫినిష్. సో ఇలాంటివన్నీ ఏంటంటే కొంచెం హైలైట్స్ ప్లేసెస్ అన్నమాట. కొన్ని ప్లేసెస్ లో మనం హైలైట్ చేయదలుచుకున్నాం, కొన్ని ఏమో కబర్డ్స్ లో మనం అక్కడక్కడ ఇస్తే బాగుంటుంది అనుకున్న క్రియేటివిటీ మనం ఇది ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సుధా గారు, మన ఇంట్లో వుడ్ తో వీటిని కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు అంటున్నారు, ఎలా అది? సో ప్రశాంతి దీన్ని కాంబినేషన్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక ప్యాటర్న్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఒక ప్యాటర్న్ అంటే ఫస్ట్ ఎలాంటి కలర్ మనం వెళ్ళదలుచుకున్నాం, ఒక బెడ్రూమ్ ని ఏ రకంగా మనం హైలైట్ చేస్తే ఆ బెడ్రూమ్ ని మన టేస్ట్ ప్రకారం డిజైన్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మనం డిజైన్ ప్యాటర్న్ గా చేస్తాం. సో కొన్ని నేను చూపిస్తాను ప్రశాంతి, ఎలా కాంబినేషన్ చేస్తారు అని కొంచెం ఐడియా ఉంటుంది. ఓకే,
సో సపోజ్ ఇదిగోండి ఇవన్నీ యాక్చువల్ గా మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఏంటంటే ఇవన్నీ కొన్ని డెకలం పీసెస్. ఇది ఎక్కడికి వెళ్ళినా ఏ హార్డ్వేర్ షాప్ కి వెళ్ళినా మీకు ఇలాంటి డెకలం పీసెస్ ఉన్నవి దొరుకుతాయి. ఇది ఈక్వల్ టు మన వీనియర్స్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చి లైట్ కలర్ డెకలమ్స్, ఇదేంటంటే స్టీమ్ బీచ్, తర్వాత ఓక్ వినియర్ లాంటిది ఓక్ లామినేషన్, తర్వాత ఏమో కొంచెం టీక్ వినియర్స్ లాగా టీక్ అన్నమాట. అండ్ కొన్ని వచ్చి ఏంటంటే మీకు కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓక్స్, లైట్ డార్క్ ఓక్స్ లో ఉంటాయి, అలాంటి కాంబినేషన్. కొన్ని వ్యాంగీ టైప్ అన్నమాట, వ్యాంగీలో డిఫరెంట్ గ్రెయిన్స్. సో అలాంటి సో మనకి వీనియర్ అనేది సేమ్ ఆల్మోస్ట్ డెకలం లో ఉందన్నమాట. సో దీంతో పాటు మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి సపోజ్ మనం ఈ కలర్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ఒక్క నిమిషం నేను తీసి చూపిస్తాను మీకు. దీంతో మనం ఏదైనా కాంబినేషన్ చేయాలి. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా డార్క్ కలర్ లో డార్క్ కలర్ వాడం. సో దీంతో ఈ కాంబినేషన్ చేస్తే బాగుంటది కదా. సో మనం ఏం చేస్తాం, మేబీ ఈ మిర్రర్ ఎఫెక్ట్ లో కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇలాంటి కాంబినేషన్ కూడా చేయొచ్చు. ఓకే, అంటే మొత్తం అంతా పెట్టకూడదు, మళ్ళీ ఇది డిజైనర్ స్కిన్ లో తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ అనుకున్న వాళ్ళు వైట్ అండ్ బ్లాక్ లో వీనియర్ ఇది డెకలం పెట్టేసుకుని ఆర్డినరీ డెకలం విత్ దిస్ హైలైట్. అండ్ మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ రెండు కూడా పెట్టచ్చు అనమాట. ఓకే, సో ఇలాగా అదే మన లైట్ కలర్ అనుకోండి. సో ఈ కలర్ తో పాటు ఈ కలర్ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అవుతుంది. ఒక లైట్ డార్క్ లోనే కాంబినేషన్ చూసుకున్నాం చూడండి, లైట్ అండ్ డార్క్, లైట్ అండ్ డార్క్. కానీ మనం ఏంటంటే ఒకటి గుర్తు పెట్టాల్సింది ఏంటంటే లైక్ మొత్తం అంతా హెవీగా వాడకూడదు. ఈ ఉన్న డెకరేటివ్ లామినేషన్స్ ఇవి చాలా లైట్ గా ఎక్కడైనా ఒక దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది, మిగతాదంతా మనం లైట్ గా వాడుకోవచ్చు అనమాట. సో హైలైట్ లాగా ఉంటుంది. అండ్ ఈ కలర్ సెలెక్షన్స్ కూడా మీరు ఏంటంటే మీ ఇల్లు మీ రూమ్ ఎంత పెద్దది ఉందో చూసుకుని దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కలర్ కాంబినేషన్. సో అలాగా ఇంకో కొన్ని శాంపిల్స్ అండి చూద్దాం మనం, సో దట్ మీకు ఇంకా ఐడియా వస్తుంది. సో ప్రశాంతి ఇది కూడా చాలా ఎక్స్క్లూజివ్ అన్నమాట. ఇక్కడ చూడండి, సో కలర్స్ లైక్ బ్లాక్, వైట్, రెడ్, అండ్ అది కూడా ఒక క్లాసిక్ కలర్ అన్నమాట. అండ్ ఇది కూడా చూడండి, ఇట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, గ్రేయిష్ లో డిఫరెంట్ అన్నమాట. సో ప్రశాంతి ఇది అదే కాకుండా కబర్డ్స్ లో కొంచెం క్రియేటివిటీగా యూజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ కొన్ని జాన్సీ కలర్స్. మొత్తం ఇలాంటి పడితే ఇట్ లుక్ లైక్ హోటల్. అండ్ అలా కాకుండా మనం ఏంటంటే ఇది ఇలాంటి కలర్స్ ఏంటంటే అక్కడక్కడ వాడేటట్టు క్రియేటివిటీగా వాడుతూ కిచెన్ లో కూడా కొంచెం యూటిలైజేషన్ లో తీసుకోవచ్చు. ఇట్ విల్ లుక్ వెరీ బ్యూటిఫుల్ అన్నమాట. అండ్ ఇదేంటంటే ఒక రిచ్ ఫీల్ వస్తుంది అన్నమాట, లగ్జూరియస్ లుక్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సంథింగ్ డిఫరెంట్ గా ఉంది అని ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఇది ఏం లేదు, దీస్ ఆర్ బీడింగ్స్ అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇప్పుడు మనం హెడ్ బోర్డ్ లో వాడాం. ఓకే, దాని చుట్టూరు మనం ఇలాంటి బీడింగ్ లాగా వాడచ్చు అనమాట. లేకపోతే కబర్డ్ కి ఏం చేయొచ్చు అంటే కబర్డ్ లో కూడా ఒక స్లిట్ లాగా తీసుకుని అలా కూడా వాడచ్చు. ఎడ్జెస్ లో కానీ లేకపోతే ఒక ప్యాటర్న్ లో కానీ అలాంటివి కూడా వాడచ్చు అనమాట. ఇట్ విల్ కమ్ అవుట్ సంథింగ్ వెరీ డిఫరెంట్ అనమాట. అండ్ ఇప్పుడు చూడండి దీని లోపల, సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, యూ హ్యావింగ్ ఆల్ డిఫరెంట్ లెదర్ స్టిచ్డ్ లెదర్ లాగా ఉంది, చూస్తున్నారు కదండి. సో యూ హ్యావింగ్ దిస్ నైస్ లైట్ కలర్, మళ్ళీ బ్రౌన్, మళ్ళీ బ్లాక్. సో ఇవన్నీ ఏంటంటే డిపెండ్స్, మనకు కావాల్సిన సీలింగ్స్ లో కూడా వాడుకోవచ్చు అనమాట. సీలింగ్స్ లో, ఫాల్ సీలింగ్స్ లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీవర్ ఆల్ కొంచెం లెదర్ లోనే ఉన్నాయి. అండ్ ఇది చూడండి, దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సో ప్రశాంత్ చాలా మంది అంటారు ఏంటంటే మా ఇంట్లో ఒక పిల్ల అడ్డంగా వచ్చింది, లైక్ అది మధ్యలో వచ్చేసింది, దాన్ని ఎలా చేయాలని చాలా మందికి ఇది ఐడియా ఉండిపోతుంది, అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని. సో అలాంటి పిల్లర్స్ ని మనం చక్కగా ఇది హైలైట్ చేయొచ్చు అనమాట. సో ఇది మొత్తంగా తీసుకోకుండా సమ్ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ క్రియేటివిటీలో తీసుకుని మిక్స్ ఆఫ్ మెటీరియల్స్ చేసుకుని దాన్ని ఇలాంటివి కొన్ని పెట్టుకుని హైలైట్ చేయొచ్చు, ఇలాంటి మూడు దాంట్లో. లేదా ఒకటి ఎక్కడైనా మనం వాల్ ప్యానలింగ్ లాగా తీసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ బెస్ట్ యూ వాంట్ టు యూటిలైజ్. సో ఇది ప్రశాంతి. సో ఈ రకంగా న్యూ ట్రెండీ డిజైన్స్ వచ్చాయన్నమాట. చాలా చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్ని, చాలా ట్రెండీగా ఉన్నాయి. మరి బడ్జెట్ కాస్ట్లీ అయింది. అయ్యా బడ్జెట్ అందుకోసం నేను అక్కడక్కడ పెడితే బాగుంటుంది అనేది, దట్ ఈస్ వాట్. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ నో డౌట్. కొన్ని ఉన్నాయండి, కొన్ని డెకరేటివ్ లామినేట్స్ ఇట్ స్టార్ట్స్ ఒక షీటే మనకి 10,000 ఉంటుంది. అండ్ ఇలాంటివి చూపించినవన్నీ వచ్చి ఇట్ ఈస్ అరౌండ్ 15-20
30 ఈవెన్ 50,000 వరకు ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ద మోడల్స్ విచ్ వి సెలెక్ట్ అనమాట. Okay. సో దాని ప్రకారంగా ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఓకే, అంటే మామూలుగా తక్కువ బడ్జెట్ లో మనం ఒక బెడ్రూమ్ లో మనం డిజైన్ చేసుకోవాలంటే ఎంత బడ్జెట్ సరిపోతుంది? సో ఇప్పుడు అందుకోసం నేను అనేది ఒక షీట్ ఏమైనా ఆర్డర్ తీసుకుంటే మనం ఒక షీట్ కొనుక్కుని మిగతా అంతా మనం మామూలు లామినేషన్ తీసుకుని దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ గా చేసి ఉంటే ఐ థింక్ దట్ వుడ్ రియలీ ఫిట్ ఇన్ టు ద బడ్జెట్. సో దాన్ని కూడా బడ్జెటింగ్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రకంగా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధ గారు.